పెత్తనం ఒకరిది, అధికారం ఇంకొకరిది. మరి ఆ ముచ్చటని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. షాడో సీఎం తెలంగాణ సీఎం వాళ్ళ కర్రీ శ్రీరామ్ పెత్తనం. అన్ని శాఖల్లో వేలు పెడుతున్న కర్రీ శ్రీరామ్. సీఎంఓ మీడియా వ్యవహారాలకు ఆయనదే డైరెక్షన్. అన్ని శాఖల్లో అలజడి రేపుతున్న సీఎం మిత్రుడు. అది అతి జోక్యం తట్టుకోలేక ఢిల్లీకి ఫిర్యాదులు. అయినా చర్యలు తీసుకొని సీఎం వెనక్కి తగ్గని కర్రీ శ్రీరామ్. ఇక ఆయనైతే ప్రతి రంగంలో వేలు పెడుతున్నాడు. ఇటు మన రేవంత్ రెడ్డి ఏం చేశారు అంటే, ఏ రాజైనా సరే అధికారులు కానీ ఏం చేస్తారో అది వారికి అనుకూలంగా ఉన్న వారినే నియమించుకుంటారు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి ఆయన దోస్తులందరూ దొంగలే కావచ్చు, ఓటు నోటు కేసుకు దొరికిన వేము నరేందర్ రెడ్డి కావచ్చు, మిగతా తదితర నాయకులే కావచ్చు, వారిని అందరిని దగ్గర చేర్చుకొని ఈరోజు పటిష్టంగా సీఎం పదవిని అధిష్ఠించి ఇక కొన్ని సోషల్ మీడియాలో వాటి మీద కొని మిగతా నాయకులపైన ప్రభావితం చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి. దాని గురించి ఇదేందని నాయకులు ప్రశ్నిస్తే ఏం చెప్పకుండా వెనక్కి జరగడంతో కర్రీ శ్రీరామ్ అయితే ఎగిరెగిరి పడుతున్నారట. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఒక వ్యక్తి పేరు ఎక్కువగా మారుమోగుతుంది. ఆయనే కర్రీ శ్రీరామ్. డెక్కన్ క్రానికల్ లో రెసిడెన్స్ ఎడిటర్గా చెప్పుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పూర్తిగా సీఎంఓలనే తీస్టా వేశారని తెలుస్తుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అధికారిక ఖర్చులతో ఇతగాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటబెట్టుకెళ్లారు. మీరు చెప్పండి ఇప్పుడు ప్రజలారా, ప్రజల సొమ్మును ఎవరు ఊడిగం చేస్తున్నారు, ప్రజల సొమ్మును ఎవరు ఆగంపాలు చేస్తున్నారు, ప్రజల సొమ్మును ఎవరు దుర్భిక్షం చేస్తున్నారు, మీరే చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతోటి ఏం సంబంధం ఒక వీడియో ఎడిటర్ని కర్రీ శ్రీరామ్ గారిని తీసుకెళ్లి అధికార పక్షంలో తీసుకెళ్లారు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ గొర్రెతోళ్లకు బొచ్చులేసినట్టు ఎలా ఉన్నారు చూడండి ఇద్దరు. అంతేకాదు కొద్ది రోజులుగా డెక్కన్ క్రానిల్లో పాటు పలు పత్రికల్లో, ఛానల్లో, ప్రభుత్వంలో ఉన్న వారిపైన వస్తున్న వ్యతిరేక వార్తలు వెనకాల కూడా ఉన్నది ఈయనేనని తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే గిట్టని వారిపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అలాగే అధికారులు ఏం చేయాలన్నా పిఆర్ఓలు ఏ విషయమైనా బయటకు చెప్పాలన్న ఈయన పర్మిషన్ తప్పనిసరి అని టాక్ ఉంది. ఇక కర్రీ శ్రీరామ్ యొక్క పర్మిషన్ లేనిదే ఏం పని చేయకూడదు. వాళ్ళ కడుపులో ఉన్న బాధను కూడా బయటికి కక్కోవద్దు ఆ నాయకులైతే. శ్రీరామ్కి ఉన్న అధికారము సీఎం రేవంత్ రెడ్డితో సమానము. ఇక ఆయనను ఏరు చిచ్చు పెట్టుకో అన్నట్టుగా వదిలేశాడు. అంటే ఏ విధంగా పాలన ఒక ఉంది, పెత్తనం ఒక ఉంది. పాలించడానికి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండు, కానీ పెత్తనం చేయడానికి మాత్రము కర్రీ శ్రీరామ్ని ముందు ఉంచి ఇక పుల్లలు పెట్టిస్తాడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ. మరి ఇదంతా చూడలేక సెంట్రల్ పార్టీ వాళ్లకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకొని సీఎం తినదని పోనీ అన్నట్టుగా వదిలేసి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అయితే. మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని, మన ప్రజల సొమ్ముని ఎవరు ఖర్చు పెడుతున్నారో చూడండి, ఎవరు దుబారా ఖర్చు చేస్తున్నారో చూడండి. ఏ విధంగా ఖర్చులకు పాల్పడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి రెడీగా కూర్చున్నాడో చూడండి రేవంత్ రెడ్డి అతని దోస్తులు. ఏ విధంగా రాష్ట్రంలో చొరబడి తింటున్నారో చూడండి. ఏదో సామెత ఉన్నట్టు చదువు రానికేమో గొప్ప అధికారము, చదువు వచ్చినకేమో వ్యవసాయము, ఓటు హక్కు ఇచ్చేసి ప్రభుత్వంలో